రాష్ట్రం డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ బిఎంఎస్ జేఏసీ ఆటో యూనియన్ నుంచి దాదాపు 300 మంది భారీ ఎత్తున తెలంగాణ జాగృతిలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ సమక్షంలో అతి త్వరలో చేరబోతున్నాం. మీడియా సమావేశంలో మాట్లాడిన షేక్ అల్తాఫ్ సురేందర్ రావు అతి త్వరలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో జాగృతిలో చేరబోతున్నామని శనివారం ఆటో కార్మికులు మీడియా సమావేశంలో తెలిపారు. ఎందుకంటే మాకు అధికార పార్టీ ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తానని సీఎం కామారెడ్డిలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ మా ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైనా మా ఆటో కార్మికులను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలపైన దృష్టి సారించి మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాబట్టి కామారెడ్డి ఆటో కార్మికుల డిక్లరేషన్ భాగంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో భారీ ఎత్తున జాగృతిలో జాయినింగ్ కార్యక్రమం పెట్టుకుంటామని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితని పిలిపించుకుంటామని మీడియా ముఖంగా ఆటో కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్, సురేందర్ రావు, సంజీవ్ చారి, రవిస్వామి, లింగం, కిరణ్, చక్రధర్, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. జై జాగృతి, జై కవితక్క. నా పేరు సురేందర్ రావు, కామారెడ్డి జిల్లా నాకు ఇళ్లకు రావాలని అనుకున్నా. ఎందుకంటే తెలంగాణ జాగృతులకు వస్తున్నా. ఒక 100 మందితో ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఇళ్లకు. ఎందుకంటే అలా నాకు బాగాలేదు, అలా నాకు ఏమీ సౌకర్యం చేయలేరు. మస్తు పనిచేశాను ఆటో కార్మికులము, కానీ మాకు ఏది సౌకర్యం చేయలేరు. దేంట్లో అంటే బిఎంఎస్ లో చేసిన, బజరంగ్ ఆటో డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో చేసిన, బజరంగ్ దళలో చేసిన, కానీ ఎన్లా నాకు సౌకర్యం కలగలేదు. కవితక్క దాంట్లకు రావాలని అనుకుంటున్నా. వచ్చినాను, జాయిన్ అయినాను. కావున నా యొక్క డ్రైవర్లు నా సోదరులు నాతోటి రావడం జరిగింది. ఒక 100 మంది. ఖచ్చితంగా మేము కలిసి మెలిసి బీసీ, మైనార్టీ అన్ని కుల మత భేదాలు లేకుండా అందరము కలిసి మెలిసిగా మేము పార్టీకి పనిచేస్తాం. కావున మాకు మద్దతు ఇవ్వాలని కవితక్కకు, ఆటో కార్మికులకు మద్దతు ఇవ్వాలని కవితక్కకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. జై కవితక్క, జై జాగృతి, జై జై జాగృతి. జాగృతిలోనే చేరాలని ఎందుకు ఆలోచన వచ్చింది? దాని ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్తాను. అయితే ఇంతకు ముందు యూనియన్ లో ఉన్నాను, బజరంగ్ అండ్ బిఎంఎస్ అనుసంధానం. అయితే ఇక్కడ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా. అయితే నేను ఆటో కార్మికుని. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఏ సౌకర్యం లేదు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏదన్నా రెస్పాన్స్ చేయడం లేదు. పోతే సమస్యల గురించి ఏమైనా చెప్పుకుంటే కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు మరి పనిచేయడం? మనకు ఒక పూట లేకున్నా అన్నము, ఫోన్ ఎందుకున్నది? ఒక పూట లేకున్నా ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఏ రాత్రి వచ్చినా, ఏ పగలు వచ్చినా ఫోన్ ఖచ్చితంగా ఎంత పగొందైనా సరే ఫోన్ లిఫ్ట్ చేసి కరెక్ట్ చెప్పాలి. కానీ ఫోనే లిఫ్ట్ చేయరు. ఎందుకు? మనకెందుకు ఈ పార్టీలో ఉండడం అని నాకు నచ్చలేదు, మనసు తిరిగింది. కాబట్టి నేను జాగృతి, తెలంగాణ జాగృతి కవితక్క దాంట్లకు అధ్యక్షురాలు, తెలంగాణ జాగృతి కవిత అధ్యక్షురాలు దాంట్లకు రావాలని అనుకున్నా. వచ్చాను, 100 మందితోటి జాయిన్ అయినాను. కాబోతున్నాను ఈరోజు. ఖచ్చితంగా ఈరోజు భారీ ఎత్తున జాయిన్ అయినాం. మీటింగ్ పెట్టుకొని ఇంకా భారీ ఎత్తున కామారెడ్డి జిల్లా సభ పెట్టాలనుకుంటున్నాము. ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు కలిగించాలి. అది యూట్యూబ్లల్లో ఛానల్లో చూస్తున్నాం కాబట్టి ఆటో కార్మికుల గురించి ఎంతో మంది బలైపోయారు. ఏది 15,000 ఇస్తా అని ఆటో వాళ్ళకు ఇయ్యలేడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లా అని కవితక్క కూడా చాలా పోరాటం చేస్తుంది ఆటో కార్మికులకు.
అందుకని నాకు ఇళ్ళకు రావడం జరిగింది. కవితక్క ఆధ్వర్యంలోనే మేము జైన్ కాబోతున్నాం. ఖచ్చితంగా అవుతాం. కవితక్క వచ్చిన నాడే జైన్ అవుతాం. ఇప్పుడైతే మాత్రం కవితక్క వచ్చిన నాడు మాత్రం జైన్ అవుతాం. మేము సొంతగా పెట్టుకున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన నాడే మేము పెట్టుకున్న నాడు సభకు కవితక్కని ముఖ్య అతిథిగా పిలుస్తాము. అప్పుడు కవితక్క వచ్చిన నాడు కాళ్ళ కప్పుకుంటాము. పెద్ద ఎత్తున జైన్ అవుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ రోజు మేము కామారెడ్డిలో మొత్తం ఒక 100 మంది కలిసి మేము ఒక యూనియన్ ఏర్పాటు చేసినాం. ఈ యూనియన్ ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే మాకు ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ ఉన్నా మాకు ఏం సాధికరించి ఏం లేదు. ఈ రోజు నుంచి మేము తెలంగాణ జాగృతి ఆటో యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మేము అందరం ఆటో డ్రైవర్లం కలిసి మెలిసి పనిచేసి మేము ఈ పార్టీని మేము ముందు తీసుకొని వెళ్తామని మేము అందరం కలిసి పనిచేస్తామని నిర్ణయం తీసుకున్నాం. కామారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ జాగృతి నుంచి నాకు ఆటో యూనియన్కు అధ్యక్షుడు ఇచ్చారు మేడం గారు, కవిత మేడం గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాకా ఇప్పటిదాకా నేను ఇంతకు ముందు కూడా వేరే వేరే యూనియన్లో పని చేసినాను. ఇప్పటిదాకా కూడా మాకు ఏం సహకారం కాలేదు. ఈ రోజు నుంచి మేము తెలంగాణ జాగృతి కవిత గారు మేడం తరఫు నుంచి మేము ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరం కలిసి పని చేస్తామని నిర్ణయం తీసుకున్నాం. దాదాపుగా మేము ఒక 70 నుంచి 80 మంది మేము తెలంగాణ జాగృతిలో జాయిన్ అవుతున్నాము ఆటో యూనియన్ తరఫు నుంచి. 11వ తారీఖు నాడు మేము ఆటో యూనియన్ ఏర్పాటు చేసి నాకు కవిత అక్క మేడం గారు నాకు ఈ రోజు నుంచి పదవి ఇచ్చేందుకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వచ్చిన కాంచి రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి ఆటో కార్మికులకి చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకని ఈ జాగృతిలో అక్క మా పరిస్థితి అని కవితక్క ఇప్పుడు తెలంగాణ మొన్న కాంగ్రెస్ కనుక ఇక్కడ బీసీ రిజర్వేషన్ పెట్టినట్టు ఇది కామారెడ్డి నుంచే మొదలు కావాలి. ఆటో వాళ్ళది ఆటో బాధ మొత్తాన్ని తెలియాలి. అందుకని అక్క ఇక్కడికి వచ్చి మా బాధలు వింటదని మమ్మల్ని చూస్తుందని అనుకుంటున్నాం. జాగృతిలో చేద్దాం అనుకుంటున్నాం అందరం. ఈ ఆటో యూనియన్ మొత్తం తెలంగాణ మొత్తం అక్కమ్మట రావాలని చూస్తున్నాం. వచ్చి అదేది దానికి మొదలు అనేది కామారెడ్డి నుంచి పడాలని అనుకుంటున్నాం. రావాలి. జై జాగృతి, జై కవితక్క. మా యొక్క ఆటో యూనియన్ జాగృతి కవితక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇలాంటి ఇంకా ఎన్నో పెద్దగా నడవాలని మా యూనియన్ ప్రెసిడెంట్ అయిన అల్తాఫ్ గారిని కానీ, సురేంద్రరావు గారిని కానీ, కవితక్క ఇంత సపోర్ట్ ఇస్తున్నది మాకు. ఒక్కొక్కళ్ళు 15 ఏళ్ల నుంచి నడుపుతున్నాం ఆటో, 20 ఏళ్ల నుంచి నడుపుతున్నాం ఆటో. ఈ ఫ్రీ బస్సు పెట్టి మా కడుపు మీద కొట్టింది. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మా ఒక్కొక్కళ్ళు ఇంట్లో. ఇలా బతకాలి మేము? ఇదేనా ప్రభుత్వం తీరు? ఇదేనా ప్రభుత్వం తీరు అని అడుగుతున్నా. ఎలా బతకాలి? ఒక్కొక్కళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. ఆటో మీద ఫైనాన్స్ వాళ్ళ దాడి తట్టుకోలేకపోతున్నాం. ఒక్కొక్కళ్ళు గరుగుల్ల చారి ఉన్నాడు. ఎలా బతుకుండైనా? ఎలా ముందుకు వస్తుండు? ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉందామంటే ఇల్లు లేదు అన్నగారికి. మా కవితక్క మాకు సహాయం చేస్తుందని మళ్ళా మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు ముఖ్య అతిథిగా మా కవితక్కని పిలుచుకొని ఆ కవితక్క ఆధ్వర్యంలోనే మేము సభను భారీగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాము. ఇట్టి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదములు. జై జాగృతి, జై జై జాగృతి. నాది సంజీవ్ చారి గర్గుల్. మా విలేజ్ లో ఉన్న ఆటోలు మా ఆర్థికంగా అందరం ఈ పోయి ఆర్టీసీ బస్సు పెట్టడం, ఈ మా పొట్ట తిప్పలు కొట్టడం మాకు మీద బాగా ప్రెషర్ పడుతుంది. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు. ఈయన మా తోటి డ్రైవర్ చెప్పినట్టు మాకు ఎటువంటి ఏడికి పోయినా కానీ న్యాయం అనేది జరుగుతలేదు. ఏడికి పోయినా కానీ ఒక బిచ్చగానికి ఉన్న వాల్యూ మరి ఆటో డ్రైవర్లకు లేదు. ఈ రోజు మాత్రం మేము ఒక ఇయ్యాల పోతున్నాము అంటే ఆటో డ్రైవర్ పోన్ తీరా అన్నట్టు ఉన్నది మా బతుకు. ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా అద్మానమైందన్న, ఇంకా అద్మానమైంది, ఇంకా ఘోరమైంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. మేము గరుగుల నుంచి కూడా నేను ఇడ్సబెట్టి కామారెడ్డిలో బతున్నా. కిరాయికి ఉండి బతున్నా. మా బతుకును అమ్మ కవితక్క మేడం
అన్ని గ్రహించి తెలుసుకొని ఈరోజు మా ఆటోల గురించి ముందుకు వస్తుంది. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇకనైనా మేము ఏకతాటిగా ఉండి అందరం కలిసికట్టుగా ఉండి ఈ కవితక్క మేడంను గెలిపించుకొని మా ఆటో సమస్యలు అన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క డ్రైవర్కు ఇటువంటి బాధ కలగద్దు. కానీ ప్రతి ఒక్క డ్రైవర్ ఎంత ఇబ్బంది పడుతుండో మేము దగ్గరుండి మరీ చూస్తున్నాం. ఫైనాన్స్ బాధలు, ఇంట్లో బాధలు, స్కూల్ పిల్లలు, అప్పులు, ఇవన్నీ ఆత్మహత్యలు చేసుకొని లేదు. వారంకు ఒక డ్రైవర్ ఆత్మహత్య, వారంకు ఒక డ్రైవర్ ఆత్మహత్య. ఫైనాన్స్ వేధింపులు, కట్టకపోతే మాకు సంబంధం లేదు, ఈ బస్సులు ఫ్రీ, ఎప్పుడైనా దంద వేసుకున్నామంటే లేదు. మొత్తం ఈ ప్రభుత్వం వచ్చింది ఆటోల మీదనే షరతుకోమని వచ్చినట్టున్నది. కానీ ఆటో యూనియన్ ప్రతి ఒక్క డ్రైవర్ ఏమనుకుంటుండో రేవంత్ రెడ్డి గారు, కానీ ఆటో డ్రైవర్ కూడా ఫ్యామిలీ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్లో 4-10 ఓట్లు ఉన్నాయి. మేము కూడా ఆటో డ్రైవర్ గమనించి ఇప్పుడు ఎట్లా గుద్దినామో ఒక ప్రభుత్వం రావాలని అప్పటికి కూడా అట్లా గుద్ది మేము జై జై జాగృతి. ఇంతకు ముందు బిఎంఎస్ మరియు బజరంగ్ ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ లా మేము మెంబర్లుగా ఉండి యూనియన్ల మెంబర్లుగా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పెట్టి మా ఆటో డ్రైవర్లందరికీ చాలా ఇబ్బంది అయింది. ఏ గవర్నమెంట్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, అపోజిషన్ లీడర్ కానీ ఎవరు కానీ మా ఆటో డ్రైవర్లను ఎవరు ఆదుకోవడానికి ముందుకు రాలేరు. కాబట్టి మేము స్వచ్ఛందంగా ఈరోజు ఈ బిఎంఎస్ బజరంగ్ ఆటో యూనియన్ అన్ని ఇడిసిపెట్టేసి మేము జాగృతి ఆటో యూనియన్ అని కొత్తగా కవితక్క ఏర్పాటు చేసిన ఆటో యూనియన్లకు మేము ఈరోజు స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. 100 మందితో రావడం జరుగుతుంది. త్వరలో ఇంకో 200 మందితో ఈ 100 మంది కాకుండా ఇంకో 200 మందితో సభ పెట్టి ముఖ్య అతిథిగా కవిత గారిని పిలిచి కవిత మేడం గారి ఆధ్వర్యంలో అందరం కండుగాలు కప్పుకొని మాకు కావలసిన కొన్ని హామీలు ఉన్నాయి, హామీలు అడిగి వారి ఆధ్వర్యంలో మేము చేరుతామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మాకు ఆటో కార్మికులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరికీ సమన్యాయం చేసి అందరు ఒకటే రకంగా ఉండేటట్టు చేసి మాకున్న కష్టాలు ఏదైనా ఉంటే మాకు చెప్పుకోనికి స్థానికంగా ఎవరన్నా కవిత గారు ఏమైనా పెట్టి మాకున్న కష్టాలు నష్టాలు చెప్పుకోనికి ఎవరైనా పెట్టి మా ఆటో కార్మికులందరినీ కష్టాలు తీర్చాలని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై జాగృతి, జై కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.